మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారములు. అయితే ఇక్కడ మేము స్థానికంగా గత 35 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నాము. వివిధ రాష్ట్రాల నుంచి అంటే కర్నూలు అండ్ అనంతపూర్ రాష్ట్రాల నుంచి మేము జిల్లాల నుంచి ఇక్కడ వలసపోయి వచ్చి ఉన్నాము. 35 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడే మేము చిన్న గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నాము. మేము చేసే వర్క్ ఏదైతే మేము ఏదో అడ్డ మీద పని చేయట్లేదు, లేకుంటే కూలి పని చేయట్లేదు. జిహెచ్ఎంసీ వర్కర్లు అంటే ఇంటింటి చెత్త సేకరణతో మా జీవనం సాగించుకుంటూ వస్తున్నాం ఇంతవరకు 35 సంవత్సరాల నుంచి. అయితే ఇప్పటి వరకు మాకు ఎవరు డిస్టర్బెన్స్ అయితే లేదు. ఇక్కడ నివాసం ఉంటున్నాం కానీ కనీస అవసరాలు లేకున్న పరిస్థితుల్లో కూడా మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరి మా బాధలను గుర్తించి మాకు కనీస వసతులు కొన్ని డ్రైనేజ్ విషయం అయితేనేమి, మంచినీళ్ళ సౌకర్యం అయితేనేమి, మరి వేరే ఇతరత్ర కొన్ని కార్యక్రమాలు మాకు చేసి ఉన్నారు ఆయన. కానీ ఇన్ని ఏళ్ళు మాకు ఎప్పుడు ఎవరు వచ్చి మాకు ఇది తీయాలి ఇది పెట్టాలనే విషయం అయితే ఎవరు మాకు డిస్టర్బెన్స్ అయితే చేయలేదు. గత 6 నెలల నుంచి మాకు డిస్టర్బెన్స్ ఎదురవుతుంది. ఎందువల్ల అంటే ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది మేము కోర్టులో వేసి ఉన్నాము. ఇది హైకోర్టులో మేము స్టే పెట్టినాము. స్టే వచ్చేసింది. ఈ హైకోర్టులో నుంచి మాకు ఫేవర్ అయింది. ఇక్కడ ఈ ల్యాండ్ నంబర్లు ఇవి సంథింగ్ అని ఎక్స్ట్రా అని చెప్పి వాళ్ళు చూపించి దాన్ని ఈ విధంగా మా మీద పడి ఇక్కడ మీరు ఎట్లయినా కానీ జరగాల్సిందని చెప్పేసి ఇక లేని కేసులు కూడా మా సంఘ కమిటీ మెంబర్స్ మీద కూడా బనాయించి ఎస్ఆర్ నగర్ పిఎస్లో కూడా మమ్మల్ని ఇరికించే ప్రయత్నాలు కూడా చేసినారు. కానీ అవన్నీ విఫలమైనాయి, సఫలమైతే కాలేదు. కానీ దాంట్లో నిజాలు లేవు కాబట్టి అవన్నీ విఫలమైపోయినాయి. అయితే ఇప్పుడు మేము చెప్పేది ఏమంటే మీడియా మిత్రులకి అయితేనేమి, ఎవరికైనా లీడర్లకి అయితేనేమి, ఇక్కడ కొన్నేళ్ళ నుంచి మేము నివాసం ఉంటున్నాం. గవర్నమెంట్ యాక్ట్ ప్రకారము 6 లేదా 7, 8 సంవత్సరాలు ఇక్కడ స్థానికంగా ఎవరైతే ఉంటారో వాళ్ళదే అని ఒక నినాదం అయితే ఉన్నది కదా. ఆ నినాద ప్రకారమే మేము ఇక్కడ ఉంటాం. మేము ఉండేదానికి హక్కు అన్ని విధాలుగా మాకు హక్కు ఉంది. ఓటర్ ఐడి ఉంది, రేషన్ కార్డు ఉంది. ఇక పిల్లలు ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే పెద్దగా అయినారు. ఇక్కడే మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లోనే ఉద్యోగాలు కూడా పొంది అన్ని విధాలుగా ఉంటున్నారు. ఇక్కడ మా పెద్దలు కూడా ఇక్కడే చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నప్పుడు మాకు ఇక్కడ ఉండే హక్కు ఎందుకు లేదని మేము హైకోర్టు వారిని కూడా ఆశ్రయించి రీసెంట్గా కూడా మేము కూడా స్టే తెచ్చుకున్నాము. ఆ స్టే కూడా ఇక్కడ ఉన్నది. ఆ స్టే ద్వారా కూడా మమ్మల్ని కొద్దిగా నిలబెట్టేదానికి ఉపశమనమైంది. ఎస్ఆర్ పిఎస్ నుంచి పోలీసుల వారు సైతం కూడా మమ్మల్ని బెదిరించడం కూడా జరిగింది. లేని కేసులు బనాయించుకుంటా వాళ్ళు ఇది చేస్తున్నారు, వీళ్ళు ఇది చేస్తున్నారని ప్రతి ఒక్కరూ మా మీద అనవసరమైన కేసులు పెట్టి కూడా ఇది చేసినారు. కానీ ఒక తలసాని శ్రీనివాస్ యాదవ్ మాకు మద్దతుగా ఆయన మాకు సహాయం చేసి ప్రతి విషయంలోనూ మాకు ముందుండి మీరు భయపడద్దండి, మీరున్న ప్లేస్ మీదే అన్నట్టుగా మీరు ఉండండి అని ఆయన ఒక్కటే. బస్తీవాసులు చుట్టుముట్టున్న బస్తీవాసులు కూడా మేము వాళ్ళ సేవ చేస్తాం అయినా కూడా అయ్యో పాపం అనే ఒక్కరు కూడా దాఖలాలు లేవు. పొద్దున వాళ్ళ ఇంట్లో చెత్త ఎత్తుకొచ్చేది మేమే. అయినప్పుడు కూడా మన చెత్తోళ్ళు కదా, మన సేవ చేస్తున్నారు కదా అనే ఒక మంచి దృక్పథం, మంచితనం అనేది కూడా మా పట్ల చూపట్లేదు. ఎందుకంటే మా నుంచి వచ్చే దుర్గంధం వలన వాళ్ళు మమ్మల్ని చీదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. కాబట్టి మేము ఇక్కడ ఉండేదానికి ఎవరు సుముఖత చూపట్లేదు. చుట్టుముట్ట ఉండే కాలనీ వాసులు అయితేనేమి, ఎవరైతేనేమి. కానీ అట్లా ఉన్నప్పుడు కానీ మాకు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చి ఆయన ఒక్కటే మాకు అండగా నిలబడి మాకు వెన్నంటి నిలిచి ఆయన ప్రతి విషయంలోనూ మాకు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆ స్టే వేయించింది కూడా ఆయన చేతుల మీదనే వేసి ఉన్నాము. మరి ఆ స్టే కూడా మాకు వచ్చింది. ఆ స్టే వచ్చినందువల్లే కొద్దిగా మాకు ఉపశమనం అనేది దొరికింది. ఎక్కడి నుంచి పోలీసుల నుంచి అయితేనేమి, ఇక్కడున్న ఆ టెనెంట్స్ ఎవరైతే ఇక్కడ వచ్చి కంచె వేసి ఇది చేస్తున్న వాళ్ళ నుంచి అయితేనేమి కొద్దిగా మాకు కొంచెం ప్రొటెక్షన్ వచ్చింది. తాత్కాలిక రిలీఫే, కానీ ఇది పర్మనెంట్ రిలీఫ్ కావాలని చెప్పేసి మీ మీడియా మిత్రులకు మా అందరి సమక్షంలో మా గుడిసెల వాసుల మొరణ మీరు విని మరి ఈ యొక్క సిటీలో ఉన్న వాళ్ళందరికీ మరి గవర్నమెంట్కి అయితేనేమి, అధికారులకైతేనేమి, ప్రతి ఒక్కటికి హైకోర్టుకి వినపడే విధంగా మీరు వినిపిస్తారని మరి ఈ విధంగా మేము సముఖంగా మీకు మనం చేసుకుంటున్నాం. మాకు ఇబ్బందులన్నీ మీరు క్షుణ్ణంగా మరి ప్రతి ఒక్క విషయం మేము చెప్పింది, మా స్త్రీలైతేనేమి, పురుషులైతేనేమి ప్రతి ఒక్క విషయం చెప్పిందే ప్రతి ఒక్కటి అదే విషయమే ఉంటుంది. కానీ ఇక్కడ మేమైతే కదిలే ప్రసక్తి లేదని మరీ మనం చేసుకుంటున్నాం. అది ఎవరన్నా వచ్చినా ఏమైనా చేయని 10 ఏళ్ళ కిందట తీసుకుంటే తెలంగాణ ప్రభుత్వము ఏర్పడినప్పుడు ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు మరి ఎవరైతే మన తెలంగాణ రాష్ట్రం మనకు కావాలని చెప్పేసి వారు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని డివైడ్ చేసి 2 రాష్ట్రాలను డివైడ్ చేసి తెలంగాణ ఏ విధంగా అయితే సాధించుకున్నారో మేము కూడా మా గుడిసెలు మాకు ఉండాలా, మా ప్లేస్ మాకు ఉండాలి, మేము సాధించుకునే దాంట్లో ఎటువంటి రాజీ పడే ప్రసక్తి లేదని మేము ఇందు మూలంగా తెలియపరచుకుంటాం మీడియా మిత్రులకు. దీనికి ఎట్టి పరిస్థితులైనా మేము ఏ పరిస్థితినైనా ఎదుర్కొంటాం. ఈ విధంగా మేము మీతో చెప్పుకుంటున్నాము. మా బాధలు మీరు తేటతెల్లంగా ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా మీరు చెప్తారని మీకు దయచేసి విన్నవించుకుంటున్నాం.